హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఫస్ట్ వీడియోలో వీడియో ఇంటరప్ట్ అయింది. సో అది అంతవరకు కట్ అయిపోయింది. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ సిరీస్ ఏంటంటే 9, 17, 31, 57 అండ్ 205. సో మనకి ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఇక్కడ చూడండి, 9 నెక్స్ట్ 17. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 9 ఇంటూ 2 చేశాను. 9 ఇంటూ 2 ఎంత? 18. 18 మైనస్ 1 చేశాను. సో 17 వచ్చిందిగా. నెక్స్ట్ 17 ఇంటూ 2. 17 ఇంటూ 2 చేశాను. 17 2 సార్ 34. 34 మైనస్ 3. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 1తో సబ్స్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ 3తో సబ్స్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ కూడా 31 ఇంటూ 2 చేశాను. మైనస్ 5. 31 2 సార్ ఎంత అవుతుంది? 62. 62 మైనస్ 5. 62 మైనస్ 5 57 వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 57 ఇంటూ 2 మైనస్ 7. 57 ఇంటూ 2 మైనస్ 7. సో 57 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 114 మైనస్ 7. 114 మైనస్ 7 అని అంటే 107 వస్తుంది మనకి ఇక్కడ ఆన్సర్. 107. సో 107 వస్తుంది. సో నెక్స్ట్ ఈ లాజిక్ కరెక్టా కాదని తెలుసుకోవాలంటే సో నెక్స్ట్ చేయండి, 107 ఇంటూ 2 మైనస్ 9 చేయండి. సో 107 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 214. 214 మైనస్ 9. సో 205. సో లాజిక్ అనేది కరెక్ట్ అండి. సో ఇంకొకసారి చూడండి, 9ని సో ఇచ్చిన సిరీస్ని 2తో మల్టిప్లై చేసి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్తో సబ్స్ట్రాక్ట్ చేసాం. 9 ఇంటూ 2 18 మైనస్ 1. 17 ఇంటూ 2 34 మైనస్ 3. సో 31 ఇంటూ 2 మైనస్ 5. 31 ఇంటూ 2 మైనస్ 5. సో 57 ఇంటూ 2 మైనస్ 7. సో నెక్స్ట్ ఎంత వచ్చింది? 107 వచ్చింది. 107 ఇంటూ 2 మైనస్ 9. సో లాస్ట్ నెంబర్ కరెక్టా కాదో చెక్ చేసుకోవాలనుకుంటే సో సింప్లిఫై చేస్తే 205 అనేది వచ్చింది. సో నెక్స్ట్ సిరీస్లోకి వెళ్తే నెక్స్ట్ సిరీస్ ఏంటి? 445, 221, 109. సో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఉంది. ఇక్కడ 25, 11, 4. సో దీనికి సంబంధించి చూడండి. సో దీన్ని ఎలా రాశానంటే 445 మైనస్ 3. సో మైనస్ 3 చేసాను. 445లోంచి 3 తీసేస్తే ఎంత అవుతుంది? 442 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఏంటంటే 445 మైనస్ 3 డివైడెడ్ బై 2 అండి. సో ఇచ్చిన నెంబర్లోంచి 3 తీసేసి డివైడెడ్ బై 2 చేశాను. సో అలానే ప్రతి నెంబర్ చేయండి. 442 బై 2 అంటే 221. సో నెక్స్ట్ 221 మైనస్ 3. 221 మైనస్ 3 డివైడెడ్ బై 2 చేయండి. డివైడెడ్ బై 2 చేయండి. సో ఇక్కడ 221 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది? 218. 218 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత ఉంది? 109 అవుతుంది. సో నెక్స్ట్ 109 మైనస్ 3. 109 మైనస్ 3 డివైడెడ్ బై 2. 109 మైనస్ 3 చేస్తే ఎంత అవుతుంది? డివైడెడ్ బై 2. సో చూడండి, 109 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది? 106 డివైడెడ్ బై 2. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకు ఆన్సర్? 53 అవుతుంది. ఆన్సర్ 53 అవుతుంది. సో లాజిక్ కరెక్టా కాదని తెలుసుకోవాలంటే 53 మైనస్ 3 ఎంత అవుతుంది? 50 అవుతుంది. డివైడెడ్ బై 2 చేయండి. సో డివైడెడ్ బై 2 చేస్తే 25 వచ్చింది. సో ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చింది? 50 డివైడెడ్ బై 2 అంటే 25 వచ్చింది. సో నెక్స్ట్ అలాగే చేయండి. 11 మైనస్ 2. 11 మైనస్ 3. 11 మైనస్ 3 అంటే 8. 8 డివైడెడ్ బై 2 అంటే 4. సో ఆన్సర్ ఇక్కడ లాజిక్ కరెక్ట్గానే వచ్చింది. 8 బై 2 అంటే 4. సో నెక్స్ట్ స్క్వేర్స్ క్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో సిరీస్ ఏంటి? 0, 1, 5, 14, సో 30, 55, 91. సో స్క్వేర్స్ క్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో స్క్వేర్స్ క్యూబ్కి సంబంధించి 0, 1, 5, 14, 30, 55, 91. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. సో +1 ఇక్కడ +4, ఇక్కడ +9,
ఇక్కడ +9, ఇక్కడ +16, +25. సో డిఫరెన్స్ అలా ఉందండి, +36. సో చూడండి ఇవన్నీ ఏంటి అసలు, ఈ 1 అనేది 1 స్క్వేర్, ఇక్కడ 4 అంటే ఏంటి 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 9 అంటే ఏంటి 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. సో నెక్స్ట్ 25 అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్. సో నెక్స్ట్ 36 అంటే 6 స్క్వేర్ కదా, సో 6 స్క్వేర్ ఉంది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలి డిఫరెన్స్, 7 స్క్వేర్ ఉండాలి. సో 7 స్క్వేర్ అంటే 49. ఇక్కడ 91 ప్లస్ 49, 91 ప్లస్ 49 ఎంత అవుతుంది, 140 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకు ఆన్సర్ ఎంత, 140. సో ఇక్కడ నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది, 140 అవుతుంది. సో నెక్స్ట్ డిజిట్ మనకి 140 అవుతుంది. సో నెక్స్ట్ సమ్లోకి వెళ్తే 93, 309, 434, 498, 533. సో ఇది చూద్దాం. సో 93కి 309కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 216. నెక్స్ట్ 309కి 434కి డిఫరెన్స్ ఎంత ఉంది, 125. సో 434కి 498కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 64. నెక్స్ట్ ఎంత ఉంటుంది, ఈ రెండు ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలియదు మనకి. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్, సో ఇక్కడ చూస్తే సో స్క్వేర్స్ క్యూబ్లోకి వెళ్తే 216 అంటే 6 క్యూబ్ అండి, 216 అంటే 6 క్యూబ్. సో 125 అంటే 5 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. సో 5 క్యూబ్ అంటే 125. సో నెక్స్ట్ 64 అంటే 4 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇక్కడ 3 క్యూబ్ అవ్వాలి, 3 క్యూబ్ అంటే 27 యాడ్ చేయాలి ఇక్కడ. 498కి 27 యాడ్ చేయండి, 498కి 27 యాడ్ చేస్తే 525 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 3 క్యూబ్ కదా, నెక్స్ట్ 2 క్యూబ్ వస్తుంది, ప్లస్ 2, సారీ ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే ఎంత, +8. సో +8 చేస్తే 533 వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 క్యూబ్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 3 క్యూబ్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4 క్యూబ్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ డిఫరెన్స్ ఉంది, సో అక్కడ 6 క్యూబ్ డిఫరెన్స్ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, సో ఈ నెంబర్ సిరీస్లో కూడా క్యూబ్స్ స్క్వేర్స్ వస్తే యూస్ఫుల్గా ఉంటుందండి. స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే మనకు నెంబర్ సిరీస్ అనేది త్వరగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకుంటాం, అది ఎలా ఉందో చూసుకుంటాం సిరీస్ని. సో రిలేటివిటీస్ ఎలా ఉన్నాయో చూసుకొని, ఈ రిలేటివిటీస్ అయితే క్యూబ్లో ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ అంటే సిరీస్ అనేది స్క్వేర్స్లో క్యూబ్స్లో డిఫరెన్స్ అనేది ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో డివిజన్ ఎలా ఉన్నప్పుడు ఇలాగో చూద్దాం. 3, 7, 15, 63, 127. సో ఇక్కడ చూడండి, సో నేను ఎలా రాస్తున్నానంటే 3ని 2 స్క్వేర్ అంటే 4గా రాశాను, -1, 4 -1, 3 అయిందిగా. సో నెక్స్ట్ 7 ఎలా రాశానంటే 2 క్యూబ్ -1 అంటే 8 -1గా. సో నెక్స్ట్ 15 ఎలా రాశానంటే 2 పవర్ 4, 16 -1గా రాశాను, -1గా రాశాను. సో ఇక్కడ చూడండి ఇదేమవుతుంది 4 -1, ఇదేమవుతుంది 8 -1, ఇదేమవుతుంది 16 -1. సో నెక్స్ట్ ఎంత అవుతుంది 2 పవర్ 5, 2 పవర్ 5 అంటే ఎంత, 32 -1 అంటే 31. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అవుతుంది, 31 అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 31 అవుతుందండి. సో నెక్స్ట్ ఇది కరెక్టా కాదో చూడండి, 2 పవర్ 5 -1. సో నెక్స్ట్ 2 పవర్ 6 ఎంత అండి, 64 -1 63, సరిపోయిందిగా. సో నెక్స్ట్ 2 పవర్ 7 128 అండి, 128 -1 అంటే 127.
సో మనకి ఇక్కడ లాజిక్ అనేది కరెక్టే. సో నెక్స్ట్ సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు 3, 12, 27, 48, 75, 108, సో నెక్స్ట్ నెంబర్ ఎంత? సో దీన్ని చూద్దాం. సో చూడండి, సో ఇది ఎలా ఉందంటే 3 × 1 స్క్వేర్, 3 × 4, సో అంటే 3 × 2 స్క్వేర్, సో 3 × 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? సో చూడండి, రాస్తున్నాను, నేను రాసాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్క్వేర్ 3 × 4 స్క్వేర్, 3 × 4 స్క్వేర్, 3 × 5 స్క్వేర్, 3 × 5 స్క్వేర్. చూడండి ఇక్కడ, సో ఇక్కడ క్లారిటీగా నెక్స్ట్ ఏమవుతుంది, 3 × 6 స్క్వేర్ అవుతుంది, 3 × 1 3, 3 × 4 12, 3 × 3 స్క్వేర్ అంటే 9 కదా, 3 × 9, 3 × 16, 3 × 25, 3 × 36, 108, 3 × 36, 108. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, 3 × 7 స్క్వేర్గా, 3 × 7 స్క్వేర్, 3 × 7 స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది, 3 × 49, 3 × 49 చేస్తే ఎంత అవుతుందంటే 147 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 147 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 3 × 147 అవుతుంది. సో నెక్స్ట్ సమ్లోకి వెళ్తే, సో అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏమున్నాయంటే 3, 12 వీటిన్నింటినీ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్తో 3తో మల్టిప్లై చేస్తే ఇవన్నీ ఆన్సర్స్ వస్తాయండి. సో నెక్స్ట్ 1, 9, 17, 33, సో నెక్స్ట్ నెంబర్ ఏంటో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి, 73. చూడండి, సో ఇక్కడ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయంటే, సో 1 + 1 - 1. సో చూడండి, 1 స్క్వేర్ + 1 స్క్వేర్ -1. సో నెక్స్ట్ 2 స్క్వేర్ + 2 స్క్వేర్, 2 స్క్వేర్ + 2 స్క్వేర్ +1. సో చూడండి, 2 స్క్వేర్ + 2 స్క్వేర్, 2 స్క్వేర్ + 2 స్క్వేర్ -1. సో ఇక్కడ చెక్ చేయండి మీరు. నెక్స్ట్ ఎంత అవుతుంది, 3 స్క్వేర్ + 3 స్క్వేర్ -1. 3 స్క్వేర్ + 3 స్క్వేర్ -1. నెక్స్ట్ 4 స్క్వేర్ + 4 స్క్వేర్, 4 స్క్వేర్ + 4 స్క్వేర్ +1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఇచ్చాడంటే, సో 1, 9, 17, 33, 73. సో మీరు సో ఆ డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇలాగా డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో చూసుకొని ఇక్కడ ఏంటంటే 1 స్క్వేర్ + 1 స్క్వేర్ -1, 1, 1 క్యాన్సిల్ అయితే 1, 2 స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ 4 కదా, 2 స్క్వేర్ ఎంత, 4 + 4, సారీ ఇక్కడ +1, సో ఆల్టర్నేటివ్ +- 4 + 4 +1. సో నెక్స్ట్ ఎంత అవుతుంది, 9 + 9, 9 + 9 18 -1.